నమస్కారం అండి, దిస్ ఇస్ #యూ. దువ్వాడ శ్రీనివాస్కి కష్టాలు చాలా ఎక్కువైపోతున్నాయి. ఈరోజు కొత్తూరు పోలీస్ స్టేషన్కి ఆయన రమ్మన్నారు. సింగిల్గా వస్తున్నాడు అనుకుంటున్నారా? కానే కాదు, దువ్వాడ మాధురి కూడా ఎంట్రీ ఇవ్వబోతుంది. ఏంటబ్బా కథ నేపథ్యం అని చూసుకుంటే 2025లో వీళ్ళకి ఆల్రెడీ టెక్కల్ పోలీస్ కూడా వీళ్ళు వెళ్ళారు, 41 నోటీస్ ఇచ్చి పంపించారు. అక్కడ కథ నేపథ్యంలోకి వెళ్తే దువ్వాడ శ్రీనివాస్ ఏ పార్టీలో ఉన్నాడో ఎవరికి తెలియదు. ఒకసారి ఇండిపెండెంట్ అంటాడు, మళ్ళీ ఇమీడియట్ గా జగన్మోహన్ రెడ్డి చంకలో కనిపిస్తాడు. ఈ దువ్వాడకు ఒక వింత వైఖరి ఉంటుంది. ఇది కాకుండా వ్యాపారవేత్తగా విశాఖపట్నంలో కూడా ఎస్టాబ్లిష్ అవుదామని, ఇది కాకుండా మన ఆంధ్ర జనాలకు కూడా తీసుకొచ్చి ఒకలా సిల్క్స్ ఇంట్రడ్యూస్ చేద్దామని వాళ్ళు కొత్తగా స్టోర్ కూడా ఓపెన్ చేస్తారు. నేపథ్యంలోకి వెళ్దాం అసలు కథలోకి. ఇవాళ దువ్వాడ అరెస్ట్ అవుతాడన్న రూమర్ చాలా గట్టిగా వినిపిస్తుంది బయట. ఎందుచేతనంటే పవన్ కళ్యాణ్ గారి గురించి నెలకి 50 కోట్ల ప్యాకేజ్ తీసుకునే ప్యాకేజ్ స్టార్ అని చెప్పి విచ్చలవిడిగా కమెంట్స్ చేశాడు. గుర్తుందా? మర్చిపోయారా? అతని పైన ఇప్పుడు ఏమైంది, గుంటూరు, దాని తర్వాత పశ్చిమ గోదావరి, విజయనగరం, అవనిగడ్డ, మచిలీపట్నం ప్రతి చోట కేసులు నమోదైపోయినాయి. ఆ కేసులన్నీ ఎదుర్కొంటా మొట్టమొదట టెక్కల్కి వెళ్ళాడండి. టెక్కల్కి వెళ్ళినప్పుడు 41 నోటీస్ ఇచ్చి పంపించారు. ఈరోజు కొత్తూరుకు వస్తున్నాడు. కొత్తూరుకు వస్తుంటే అక్కడ దువ్వాడ గురించి భారీ పోలీస్ బందోబస్తు కూడా పెట్టారు. అక్కడ దువ్వాడకి ఇంత అవసరం అంటే మేబీ అవసరమేమో, మనకే తెలియదు. ఎందుకంటే ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఎదురించుకుంటా అని చెప్పి తిరుగుతూ ఉంటాడు కదా. సో దువ్వాడకైతే గడ్డుకాలం మొదలైంది. ఇవాళ అసలు ఎందుకు మాట్లాడావు నువ్వు, నీకేం దోలొచ్చింది, 50 కోట్ల ప్యాకేజ్ అని ఏంటి మాట్లాడావు? ప్రతి ఒక్కళ్ళు పవన్ కళ్యాణ్ గారి గురించి ప్యాకేజ్ స్టార్ అన్నట్టు మాట్లాడతారు వైసీపీలో. ఇది వాళ్ళకి ఒక ఆన్వాయితీ అయిపోయింది. అదే వైసీపీ సిలబస్ ని ఎప్పుడు బ్లడ్ లో ఎక్కించుకుంటున్న దువ్వాడకి ఇది నార్మలే. దువ్వాడ అంటేనే ఒక వివాదం, మాధురి అంటే ఒక రెబెల్. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే వాళ్ళు అలా చేస్తూ ఉంటారు, ప్రజలందరినీ రెచ్చగొట్టి కొత్త రూల్స్ క్రియేట్ చేసి మళ్ళీ ఆదర్శ దాంపత్యంగా ఉంటారు. బట్ ఎనీవేస్, ఈరోజు కొత్తూరు పోలీస్ స్టేషన్కి అయితే దువ్వాడ మరి కొద్దిసేపట్లో రాబోతున్నాడు. ఈసారి మాత్రం 41 నోటీస్ ఇచ్చి పంపిస్తారని ఎక్కడ అనుకోవట్లేదు. ఇది కాకుండా అచ్చెన్నాయుడు గారి పైన కూడా కమెంట్స్ చేశారు, రేషన్ బియ్యం గురించి. ఇది కాకుండా లంచాలు తింటున్నాడని చెప్పి అబ్బో రెచ్చిపోయాడు, విపరీతంగా రెచ్చిపోయాడు. చాలా కేసులు దానిపైన నమోదైనవి. దువ్వాడకు మాత్రం గట్టిగా ఈసారి ఉచ్చు బిగుస్తుంది. ఎందుకంటే మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, గడిచిన 2 ఏళ్ళు వేరు, రానున్న 3 సంవత్సరాలు లెక్క వేరుగా ఉంటుందని ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. విచ్చలవిడిగా వ్యాఖ్యలు చేసిన వాళ్ళందరినీ సర్లే పోతే బోని అనే స్టేజ్లో మాత్రం ప్రభుత్వం లేదు. ఇప్పుడు చాలా సీరియస్గా యాక్షన్స్ తీసుకోవాలని డిసైడ్ అయిపోయింది. ఇలాంటి తరుణంలో ఆదర్శ జంట, రానున్న భావితరానికి ముందుని నడిపే పూజ్యులు సీనియర్ సిటిజన్ దువ్వాడ శ్రీనివాస్ ఈ రోజు కొత్తూరు పోలీస్ స్టేషన్కి వస్తున్నాడు. అక్కడ కొంతమంది మాట్లాడుతున్నారండి, అరెస్ట్ ఎందుకండి, ఆయనే వచ్చేస్తున్నాడు కదా, రాకపోతే అరెస్ట్ చేయాలి కానీ విచారణకు ఆయనే కోఆపరేట్ చేస్తున్నప్పుడు మీ లొల్లి ఏంటని చెప్పి. అసలు ఈ లొల్లి క్రియేట్ చేసింది దువ్వాడ. ఇప్పుడు మనం క్లియర్ గుర్తుంచుకుంటే కాపు సామాజిక వర్గం మొత్తం తీసుకొచ్చి కూటమికి దూరంగా ఉన్నారని చెప్పి వైసీపీ వాళ్ళు ఎలా క్రియేట్ చేస్తున్నారు. నిజంగా కుల రాజకీయాలు ఎక్కువ చేసేసారు ఆంధ్రప్రదేశ్లో. బట్ పవన్ కళ్యాణ్ గారిని చేసిన అనుచిత వ్యాఖ్యల పైన దువ్వాడ శ్రీనివాస్ ఈరోజు కఠినంగా కొత్తూరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి 41 నోటీస్ తీసుకొస్తాడంటే చాలా మంది లేదు, అతను వెళ్ళిన తర్వాత అరెస్ట్ చేస్తారంటారు. పాపం మాధురి గారు ఏమవుతారో ఒకవేళ అరెస్ట్ అయితే, నాకు అర్థం కావట్లా. రాజా కోసం పోరాడతారేమో. ఆయన రాజు ఓకే. సో రాజు ఇద్దరు కలిసి కొత్తూరుకి వెళ్తున్నారు. మరి కొద్దిసేపట్లో మనకి అక్కడ సీన్ అర్థమైపోద్ది. తీసి లోపలేస్తారా లేకపోతే 41 నోటీస్ ఇచ్చి పంపిస్తారా అని. వీ షుడ్ వెయిట్ అండ్ సీ. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.